నమస్కారం. నేను డాక్టర్ నాగలక్ష్మి పట్నాల, సీనియర్ కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్, ఆదిస్ లిబరో పెయిన్ కేర్ సెంటర్. ఈరోజు మనము ఫిజియోథెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ఫిజియోథెరపీ అంటే ఫిజికల్ థెరపీ జనరల్గా ఏంటి అంటే మనం చిన్నగా దెబ్బ తగిలినా, మడిమలు వెనికినా, నడుము నొప్పి వచ్చినా, ఆపరేషన్ అయినా ఎక్సర్సైజ్ అనేసి కాన్స్టెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందుతో పాటు ఎక్సర్సైజులు కూడా చేయాలి అని చెప్తూ ఉంటాం. ఈ ఎక్సర్సైజ్లు అన్నవి ఫిజియోథెరపీలో ఒక భాగం. సో ఫిజియోథెరపీ అన్నది ఇట్స్ కాంప్లిమెంటరీ టు మెడికల్ థెరపీ. అంటే మందులతో పాటు ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే తొందరగా రికవర్ అవ్వడం జరుగుతుంది. సో ఫిజియోథెరపీ అన్నప్పుడు చాలా వాటికి వాడచ్చు. పక్షవాతం వచ్చినప్పుడు, మళ్ళీ చెయ్యి కాలు ఫంక్షన్ నార్మల్ అవ్వడానికి కానుంచి చిన్న మడిమ పెంకినప్పుడు కూడా మడిమ నార్మల్గా నడవగలిగే స్టేజ్ వరకు ప్రతి స్టేజ్లోనూ ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. నరాల ఇబ్బంది ఉన్నా, లైక్ షియాటికా నొప్పి కానీ, మెడ నరాల ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, పక్షవాతం ఉన్నప్పుడు కానీ, ఆ జాయింట్ మొబిలిటీ కానుంచి మనం కూర్చునే నడిచే పోస్చర్, గేట్ అంటాం. మనం నడిచే విధానాన్ని గేట్ అంటాం. కరెక్ట్గా నడిచే విధానం కానుంచి, కరెక్ట్గా కూర్చునే విధానం కానుంచి అన్ని ఫిజియోథెరపీ తోటి చేసుకుంటే ప్రాపర్గా రికవరీ జరుగుతుంది. మోకాలు నొప్పులు వచ్చినా, భుజం నొప్పులు వచ్చినా, లైక్ ఆర్థరైటిస్, మోకాలు అరిగిపోవడము, లేదు అంటే ఫ్రోజన్ షోల్డర్స్, వీటన్నిటిలో కూడా జాయింట్ ఏదైతే ఉందో దాని మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు మన డే టు డే యాక్టివిటీ తగ్గిపోతుంది. రోజువారీ పనులు చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళలో మనము మెడిసిన్స్ కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు దాంతో మన జాయింట్ మూమెంట్ పెరుగుతుంది అండ్ నొప్పి తగ్గుతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్, మొత్తము లిగమెంట్స్ అన్ని ఎడెషన్స్ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళలో కామన్గా చూస్తాం. సో ఇది ఉన్నప్పుడు ఏంటి అంటే ఎక్సర్సైజెస్ అవి చేసినప్పుడు లిగమెంట్స్ అవన్నీ ల్యాక్స్ అయ్యి మూమెంట్ పెరిగి నొప్పి తగ్గుతుంది. సో అలా వేర్వేరు డిసీజెస్లో ప్రత్యేకంగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అంటాం. ప్యాసివ్ ఎక్సర్సైజెస్ అంటే మీ చేయగలిగిన రేంజ్లో చేయడము, యాక్టివ్ ఎక్సర్సైజెస్ అంటే దాన్ని మించి చేయడము. అండ్ బైపాస్ అయిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ ఫిజియోథెరపీ తోటే సెటిల్ అవుతాయి. సో మనము వాడే మెడిసిన్స్ కాకుండా మన ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, జాయింట్ ఇష్యూ కానివ్వండి, కండరాల ఇష్యూ కానివ్వండి, వాటి బలానికి కానివ్వండి, మనం చేసే ఎక్సర్సైజ్ థెరపీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కాకుండా కూడా ఎలక్ట్రిక్ థెరపీస్ ఉంటాయి ఫిజియోథెరపీలో. సో దాంతో ఏంటి అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ, టెన్స్ కానీ, అల్ట్రాసౌండ్ వేవ్స్ కానీ, వీటన్నిటితోటి ఏంటి అంటే హీట్ థెరపీ, కోల్డ్ థెరపీ, వీటన్నిటితో ఏంటి అంటే ఆ మజిల్స్ రిలాక్స్ అయ్యి కొంచెం పెయిన్ ట్రాన్స్మిషన్, పెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మన మూమెంట్ మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తారు. సో క్రానిక్ పెయిన్ కండిషన్స్ లైక్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, అదే నడుము నొప్పి, మోకాలు నొప్పులు, షోల్డర్, భుజాల నొప్పులు, మెడ నొప్పులు, వీటన్నిటిలో ఏంటి అంటే మీ జాయింట్ మొబిలిటీ పెంచుకోవడానికి గేట్ ఏదైతే అన్నానో అది మనం నడిచే తీరు నుంచి ఎవ్రీథింగ్ స్టెబిలైజ్ చేసుకోవడానికి ఫిజియోథెరపీ చాలా చాలా ఇంపార్టెంట్.